తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల గెటప్లో వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. మనం ఒక క్రైమ్కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇట్ లీడ్స్ టు మల్టిపుల్ క్రైమ్స్. ఇది కూటమి ప్రభుత్వం లాగలేదు, కిడ్నాప్ల ప్రభుత్వం లాగా ఉంది. ఇక్కడ పోలీసులే ఇన్వాల్వ్ అయ్యి పోలీసులే వాళ్ళని తీసుకెళ్ళిపోయి పోలీసులే వాళ్ళని చెప్పకుండా ఎక్కడికో తీసుకెళ్ళి ఎవరికో అప్పగించి కొట్టి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసు చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే పోలీసుల డ్రెస్సులో కార్యకర్తలు వెళ్ళి కిడ్నాప్ చేశారంటే పోలీసులు ఇచ్చిన సలువే కదా అది. పోలీసులే కిడ్నాప్ చేస్తున్నారంట, మనమే పోలీసుల డ్రెస్సులు వెళ్ళి కిడ్నాప్ చేద్దామని వాళ్ళే పోలీసు డ్రెస్ వేసుకొని పోలీసులు డ్రెస్ లేకుండా వెళ్ళి కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు కాని వాళ్ళు పోలీసు డ్రెస్ వేసుకొని కిడ్నాప్ చేస్తాయి. ఓకే, రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తే ఇక రాజకీయం ముగిసిపోదు. ఇంకో కొత్త ప్రత్యర్థి వస్తాడు, రాజకీయ ప్రత్యర్థి. యూ కెన్ కీప్ బ్యూరోక్రాటిక్ వేకెన్సీస్ బట్ యూ కెన్ నెవర్ కీప్ పొలిటికల్ వేకెన్సీస్. ఒకరు కాబట్టి ఇంకొకరు వస్తారు, మీకు రాజకీయ ప్రత్యర్థులకు పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రత్యర్థులను ఎదుర్కోవటమే బెటర్. ఇలా కిడ్నాప్ చేసి బదిలి పెట్టడం కంటే ఫేస్ ది అపోజిషన్, దట్ ఈస్ మచ్ బెటర్ ఇన్ ద డెమోక్రసీ.